హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. ఆప్షన్ లో ట్రేడ్ చేసేటప్పుడు బోత్ సిఈ గానీ పిఈ గానీ బై ఆర్ సెల్ చేస్తూ ఉంటాం. అయితే ఈ కాల్స్ గానీ పుట్స్ గానీ ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి అంటే మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు బై చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు సెల్ చేయాలి. కొన్నిసార్లు ఆప్షన్స్ ని బై చేయడం కంటే సెల్ చేయడం వల్ల ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే కొన్నిసార్లు సెల్ చేయడం కంటే బై చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అయితే ఎలాంటి టైంలో సెల్ చేయాలి అండ్ ఎలాంటి టైంలో బై చేయాలి అండ్ ట్రేడింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సో బై చేసినప్పుడు డెఫినెట్లీ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే లిమిటెడ్ లాస్ ఉంటుంది కాబట్టి. బట్ సెల్ చేసినప్పుడు రిస్క్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి టైంలో మాత్రమే సెల్ చేయాలి అనేది తెలిసి ఉండాలి. సో ఈ వీడియోలో నేను ఆప్షన్స్ ని ఎలాంటి సిచ్యువేషన్ లో బై చేయాలి, అలాగే ఎలాంటి సిచ్యువేషన్ లో సెల్ చేయాలి అనేది చెప్తాను. సో ఇందులో నేను ఒక మంచి ప్రాఫిట్ రావడం కోసం విత్ రిస్క్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ లో ట్రేడ్ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొత్తాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ ఎగ్జాంపుల్ లో కొన్ని వాల్యూస్ ఇచ్చి ఆ వాల్యూస్ తోటి ఏ సిచ్యువేషన్ లో అయితే బై చేయడం కరెక్ట్ అండ్ ఏ సిచ్యువేషన్ లో అయితే సెల్లింగ్ కరెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆ ఎగ్జాంపుల్ కంటే ముందు జనరల్ గా అసలు ఆప్షన్స్ ని ఏ టైంలో సెల్ చేస్తారు, ఏ టైంలో బై చేస్తారు అనేది చూద్దాం. మార్కెట్ ఒకవేళ పాజిటివ్ ఉంటే కాల్ ఆప్షన్ ని అంటే సిఈని బై చేస్తాం. అలాగే మార్కెట్ గానీ ఒకవేళ నెగిటివ్ ఉంటే పిఈని అంటే పుట్ ఆప్షన్ ని బై చేస్తాం. మార్కెట్ గానీ పాజిటివ్ ఉంటే పిఈని సెల్ చేస్తాం. మార్కెట్ నెగిటివ్ ఉంటే సిఈని సెల్ చేస్తాం. సో సింపుల్ గా చెప్పాలి అంటే మార్కెట్ పాజిటివ్ ఉంటే సిఈని బై చేస్తాం లేదా పిఈని సెల్ చేస్తాం. అదే మార్కెట్ నెగిటివ్ ఉంటే పిఈని బై చేస్తాం అండ్ సిఈని సెల్ చేస్తాం. సో ఇది మనం జనరల్ గా ఆప్షన్స్ లో ఫాలో అయ్యే ప్రాసెస్. అయితే ఈ మార్కెట్ పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ అయినప్పుడు ఈ సిఈ పిఈలని బై ఆర్ సెల్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ ని కన్సిడర్ చేసుకొని వీటిని బై ఆర్ సెల్ చేయాలి అంటే ప్రతిసారి మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు సిఈని బై చేసినంత మాత్రాన ప్రాఫిట్స్ రావు. మార్కెట్ ఎంత పాజిటివ్ ఉంది అనేది కూడా చూసి అప్పుడు సిఈని బై చేయాలి. సేమ్ థింగ్ పిఈలో కూడా వర్క్ అవుతుంది. అంటే మార్కెట్ నెగిటివ్ ఉన్నంత మాత్రాన పిఈ బై చేస్తే ప్రాఫిట్స్ రావు. మార్కెట్ ఎంత నెగిటివ్ ఉంది అనేది అబ్జర్వ్ చేసి అప్పుడు పిఈ బై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ వాల్యూ తీసుకుంటున్నా. నిఫ్టీ ప్రెసెంట్ వాల్యూ ఎగ్జాక్ట్ గా 16,000 ఉంది అనుకుందాం. ఈ టైంలో నేను ఒక ఆప్షన్ వాల్యూ తీసుకుంటున్నా. అదేంటి అంటే 16,100 సిఈ తీసుకుంటున్నా. సో ఈ 16,100 సిఈ వాల్యూ 300 రూపీస్ ఉంది. సో ఈ సిఈ ఆప్షన్ ని నేను బై చేయాలా సెల్ చేయాలా అని చెప్పడం కోసం మార్కెట్ లో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సినారియోస్ తీసుకుంటాను. సో బై చేయడానికి మార్కెట్ ఎలా ఉండాలి అండ్ సెల్ చేయడానికి మార్కెట్ ఎలా ఉండాలి. సో ఈ పాయింట్స్ ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ బై చేస్తే దాంట్లో ప్రాఫిట్ రావాలంటే మార్కెట్ ఎలా ఉండాలి, అలాగే సెల్ చేస్తే అందులో ప్రాఫిట్ రావాలంటే మార్కెట్ లో ఎలాంటి మూమెంట్ ఉండాలి అనేది చూద్దాం. సో ప్రెసెంట్ మార్కెట్ 16,000 దగ్గర ఉంది. సో నేను 16,100 దగ్గర సిఈ వాల్యూని తీసుకుంటున్నా. దాని వాల్యూ 300 రూపీస్ ఉంది. సో నార్మల్ గా మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అనుకుంటే నేను ఈ సిఈ వాల్యూని బై చేస్తా. అదే మార్కెట్ నెగిటివ్ ఉంటుంది అనుకుంటే నేను ఈ సిఈ వాల్యూని సెల్ చేస్తా. ఇది జనరల్ గా చేసేది. సో ఫస్ట్ నేను బై చేస్తా అంటే మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి బై చేస్తున్నా. సో ఈ సినారియోలో నాకు ప్రాఫిట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. అంటే 16,000 ప్రెసెంట్ ప్రైస్ ఉంది. 16,100 సిఈ వాల్యూని నేను బై చేస్తున్నా. దీని ఎక్స్పైరీ 2 వీక్స్ లో ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా 14 డేస్ ఉంది అనుకుందాం. సో ఈ సిఈని నేను బై చేసినప్పుడు నాకు మార్కెట్ లో ఎంత మూమెంట్ ఉంటే ప్రాఫిట్ వస్తుంది అనేది చూస్తే, సో ఈ సిఈ వాల్యూని నేను బై చేసా. నేను అనుకున్నట్లే మార్కెట్ పాజిటివ్ అయింది. అంటే 16,000 ఉండే మార్కెట్ 16,350 ఇంక్రీజ్ అయింది. అంటే 350 రూపీస్ పాజిటివ్ అయింది. మార్కెట్ లో 350 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అయితే నాకు ఇందులో ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే యాక్చువల్ గా ప్రాఫిట్ రాలేదు, నాకు లాస్ వస్తుంది. అది ఎంత వస్తుంది అంటే 50 రూపీస్ లాస్ వస్తుంది. సో ఈ 50 రూపీస్ లాస్ ఎందుకు వచ్చింది అంటే నేను తీసుకున్న సిఈ వాల్యూ అనేది 16,100. సో ఎక్స్పైరీ రోజు నా ఎల్టీపీ ఏదైతే ఉందో ఆ ఎల్టీపీ మైనస్ ఈ ఆప్షన్ వాల్యూ తీసేస్తే ఎంతైతే ఉంటుందో అది నా ఫైనల్ వాల్యూ అవుతుంది. సో 16,350 మైనస్ 16,100 తీసేస్తే 250 రూపీస్ అవుతుంది. సో ఇది ఆ ఫైనల్ గా ఆప్షన్ వాల్యూ మిగిలిపోయి ఉండేది. ఈ 16,100 సిఈ వాల్యూ ఎక్స్పైరీ రోజు మిగిలిపోయేది ఈ 250 రూపీస్ మాత్రమే. బట్ నేను ఇదే ఆప్షన్ ని 300 రూపీస్ కి బై చేసా. సో నేను 300 కి బై చేసిన దాని వాల్యూ 250 రూపీస్ అయింది కాబట్టి నాకు 50 రూపీస్ లాస్ అయింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు మార్కెట్ ఇంక్రీజ్ అయింది, బట్
నాకు లాస్ వచ్చింది. సో ఈ లాస్ ఎందుకు వచ్చింది అంటే నేను తీసుకున్న ఆప్షన్ వాల్యూకి మార్కెట్ లో వచ్చిన ఈ ఇంప్రూవ్మెంట్ అనేది సరిపోదు. అంటే నాకు ప్రాఫిట్ రావాలి అంటే ఈ 16,100 సిఈ నేను తీసుకున్నా కాబట్టి ప్రెసెంట్ 16,000 ఉంది కాబట్టి 16,100 ప్లస్ 300, సో ఫైనల్ గా నాకు 16,400 అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. అంతకంటే తక్కువ ఉంటే నాకు లాస్ వస్తుంది. సో మీరు మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అని సిఈ బై చేసి పెట్టుకుంటే మీకు ప్రాఫిట్స్ రావాలని రూల్ లేదు. అంటే మార్కెట్ లో ఎంత పాజిటివ్ ఉంటే మీకు ప్రాఫిట్స్ వస్తాయి అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవాలి. సో అంత మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అంటే మీరు కాల్ ఆప్షన్ బై చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ లో అంత పాజిటివిటీ ఉండదు అనుకుంటే మీరు దాన్ని బై చేయకుండా ఉండటం బెటర్. సో సేమ్ వాల్యూస్ ని ఒకవేళ మీరు సెల్ చేసి ఉంటే ఏం జరిగి ఉండేది అంటే సో ప్రెసెంట్ 16,000 వాల్యూ ఉంది. సో మీరు 16,100 సిఈని సెల్ చేస్తున్నారు. సో మీరు సెల్ చేసినప్పుడు ఈ 300 రూపీస్ ని సెల్ చేస్తున్నారు అండ్ ఎక్స్పైరీ రోజు దాని వాల్యూ 16,350 అయింది. అంటే ప్లస్ 350 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అంటే మార్కెట్ లో పాజిటివిటీ ఉంది బట్ మీకు 50 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు అంటే మీరు బై చేసినప్పుడు దాని వాల్యూ 300 రూపీస్ బట్ ఇప్పుడు దాని వాల్యూ 250 రూపీస్ అయింది. అంటే ఈ 16,350 అనేది 16,100 కంటే 250 రూపీస్ పైన ఉంది. సో ఇది మీ ఫైనల్ ఆప్షన్ వాల్యూ అవుతుంది. సో 300 రూపీస్ కి మీరు సెల్ చేశారు అండ్ 250 రూపీస్ కి మీరు బై చేస్తున్నారు. సో ఈ చేంజ్ అనేది 50 రూపీస్ మీ ప్రాఫిట్ అవుతుంది. అంటే మార్కెట్ పాజిటివ్ గానే ఉంది, మీరు కాల్ సెల్ చేశారు బట్ స్టిల్ మీకు ఇంకా ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు అంటే మీ ఆప్షన్ వాల్యూ అనేది మార్కెట్ లో వచ్చిన చేంజ్ కంటే చాలా ఎక్కువ ఉంది. దానివల్ల మార్కెట్ లో పాజిటివిటీ అనేది మీ ఆప్షన్ వాల్యూని దాటలేదు. అయితే మరి ప్రతిసారి సెల్ చేయడం వల్ల ప్రాఫిట్స్ వస్తాయా అంటే అలా కూడా కాదు. మార్కెట్ లో గానీ ఒకవేళ పెద్ద మూమెంట్ వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16,350 కాకుండా 16,750 అయింది అనుకుందాం. సో అప్పుడు ఈ ఆప్షన్ వాల్యూ అనేది 650 రూపీస్ అవుతుంది. అంటే ఎక్స్పైరీ రోజు ఈ 16,100 సిఈ వాల్యూ అనేది 650 రూపీస్ అవుతుంది. మీరు ఒకవేళ బై చేస్తే మీరు బై చేసింది 300 రూపీస్ కి అండ్ సెల్ చేస్తుంది 650 రూపీస్, అంటే ప్లస్ 350 రూపీస్ మీకు ప్రాఫిట్ ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు సెల్ చేసి ఉంటే ఈ 16,100 సిఈని మీరు సెల్ చేస్తే 300 రూపీస్ కి మీరు సెల్ చేస్తారు అండ్ 650 రూపీస్ కి బై చేస్తారు. అంటే 350 రూపీస్ మీకు లాస్ అవుతుంది. ఈ 350 అనేది మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ కంటే ఎక్కువ. మీకు వచ్చే మాక్సిమం ప్రాఫిట్ అనేది ఈ 300 రూపీస్ మాత్రమే. అంటే మీరు సెల్ చేసినప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్ మాక్సిమం ఈ 300 రూపీస్ మాత్రమే. అదే మీకు లాస్ వస్తే మాత్రం అన్లిమిటెడ్ ఉంటుంది. సో ఈ బై అండ్ సెల్ కి నేను ఒక గ్రాఫ్ గీసి అందులో మీకు ఎంతవరకు ప్రాఫిట్ ఉంటుంది ఎంతవరకు లాస్ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆప్షన్ లో మీరు బై చేసినప్పుడు లాస్ అనేది లిమిటెడ్ ఉంటుంది, అలాగే ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. అది ఎలాగా అంటే వై యాక్సిస్ లో లాస్ అండ్ ప్రాఫిట్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ లో మీ స్టాక్ ఆర్ ఇండెక్స్ వాల్యూ తీసుకుంటే ఈ ఎక్స్ యాక్సిస్ కంటే పైన ప్రాఫిట్ అనుకుందాం, అలాగే ఈ ఎక్స్ యాక్సిస్ కంటే కింద లాస్ అనుకుందాం. మీరు బై చేసిన ప్రీమియం వాల్యూ ఎక్స్ అనుకుంటే మీరు కాల్ ఆప్షన్ గానీ పుట్ ఆప్షన్ గానీ బై చేశారు అనుకుందాం. ఆ బై చేసిన ప్రీమియం వాల్యూ ఎక్స్ అనుకుందాం. సో మీరు ఒక కాల్ ఆప్షన్ ని బై చేశారు అనుకోండి. సో ఆ బై చేసిన దాంట్లో మీకు ప్రాఫిట్ రీజియన్ ఎలా ఉంటుంది, లాస్ రీజియన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. లాస్ అనేది బై చేసినప్పుడు లిమిటెడ్ ఉంటుంది అని చెప్పా. అది ఎక్కడి నుంచి లిమిటెడ్ ఉంటుంది అనేది చూస్తే కాల్ ఆప్షన్ గానీ పుట్ ఆప్షన్ గానీ మీరు ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర బై చేస్తారు. ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీరు బై చేశారు అనుకోండి. ఈ స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువ ఉన్నప్పుడు అంటే మీరు బై చేసిన స్టాక్ కానీ ఇండెక్స్ కానీ దాని వాల్యూ అనేది ఈ స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే అక్కడి నుంచి మీ మాక్సిమం లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కాన్స్టెంట్ ఉంటుంది. అయితే ఈ లాస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనం తీసుకున్న ప్రీమియం వాల్యూ అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ కి ఎక్స్ వాల్యూ యాడ్ చేస్తే ఈ ప్రైస్ వచ్చింది అనుకుందాం. సో దీన్ని వై అనుకుంటే ఇక్కడ నుంచి లాస్ స్టార్ట్ అవుతుంది. అలాగే మీ స్టాక్ కానీ ఇండెక్స్ వాల్యూ కానీ ఈ వై పాయింట్ దాటి ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో అది మీ ప్రాఫిట్ అవుతుంది. అంటే ఈ వై పాయింట్ నుంచి ఎంతైతే వాల్యూ పెరుగుతుందో ఆ వాల్యూ మీ ప్రాఫిట్ అయిపోతుంది. అంటే ఇది అన్లిమిటెడ్ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చూస్తే
మీరు ఒక ఆప్షన్ వాల్యూని బై చేశారు. ఆ ఆప్షన్ ప్రీమియం వాల్యూ ఎక్స్ అనుకోండి. సో మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అయితే బై చేశారో ఆ స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువ మీ స్టాక్ కానీ ఇండెక్స్ వాల్యూ కానీ ఉంటే అక్కడ నుంచి మీ మాక్సిమం లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీ లాస్ తగ్గుతుంది. సో మీ స్ట్రైక్ ప్రైస్ కి మీ ప్రీమియం వాల్యూ యాడ్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని పాయింట్ వై అనుకుంటే అక్కడి నుంచి మీ ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ప్రాఫిట్ అనేది ఈ వాల్యూ నుంచి ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో అంత మీ ప్రాఫిట్ ఉంటుంది. ఇది కాల్ ఆప్షన్ బై సినారియో. ఇదే కాల్ ఆప్షన్ ని మీరు సెల్ చేస్తే సేమ్ ఇదే ఎగ్జాంపుల్ లో ఈ ఎక్స్ ప్రీమియం ని మీరు ఈసారి సెల్ చేస్తున్నారు. అంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర సేమ్ ఎక్స్ వాల్యూని సెల్ చేస్తున్నారు. ఈసారి సెల్ ఎందుకు చేస్తున్నారు అంటే మార్కెట్ నెగిటివ్ అవుతుంది అనుకుంటున్నారు. సో ఇందులో మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటాయి అంటే, సో మీరు మార్కెట్ నెగిటివ్ అవుతుంది అనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ మార్కెట్ నెగిటివ్ అయితే అది ప్రాఫిట్ వస్తుంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే సేమ్ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర నుంచి మీ మాక్సిమం ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మీ మాక్సిమం ప్రాఫిట్ అవుతుంది. అండ్ ఇంతకు ముందులానే ఈ స్ట్రైక్ ప్రైస్ కి ఎక్స్ వాల్యూ యాడ్ చేస్తే మనకి వై పాయింట్ వస్తుంది. సో ఆ పాయింట్ వరకు మీ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఆ పాయింట్ దాటి మీ స్టాక్ వాల్యూ గానీ ఇండెక్స్ వాల్యూ గానీ ఇంక్రీజ్ అయింది అంటే అక్కడ నుంచి మీ లాస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇది ఎక్స్ యాక్సిస్ కి సిమెట్రిక్ గా ఉంటుంది. ఇక్కడ మీకు ఈ స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే సెల్లింగ్ లో ప్రాఫిట్ ఉంటుంది, బయింగ్ లో లాస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చే మాక్సిమం ప్రాఫిట్ కూడా మన ప్రీమియం వాల్యూ అవుతుంది. అలాగే బైలో కూడా ఇక్కడ వచ్చే మనకి మాక్సిమం లాస్ అనేది ఈ ప్రీమియం వాల్యూ మాత్రమే ఉంటుంది. ఇది మీకు కాల్ ఆప్షన్ లో బై కి సెల్ కి వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ ల గ్రాఫ్. అదే మీరు పుట్ ఆప్షన్ తీసుకుంటే గ్రాఫ్ వేరేలా ఉంటుంది. ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే, సో సేమ్ ఇంతకు ముందులానే మీరు ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న ఒక పుట్ ఆప్షన్ ని బై చేశారు. సో ఈ పుట్ ఆప్షన్ లో మీకు లాస్ అండ్ ప్రాఫిట్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ బై సినారియో చూద్దాం. మీరు ఒక పుట్ ఆప్షన్ ని బై చేశారు. సో దాని ప్రీమియం వాల్యూ ఎక్స్ ఉంది. మీరు బై చేసిన స్ట్రైక్ ప్రైస్ వాల్యూ అనేది ఈ పాయింట్ అనుకుంటే, ఈ పాయింట్ కంటే మార్కెట్ గానీ ఇంక్రీజ్ అయింది అంటే యాక్చువల్ గా మీరు పిఈ వాల్యూ బై చేస్తున్నారు అంటే మార్కెట్ నెగిటివ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మార్కెట్ ఒకవేళ పాజిటివ్ అయితే మీకు లాస్ వస్తుంది. ఆ లాస్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీరు బై చేశారు కాబట్టి ఈ స్ట్రైక్ ప్రైస్ కంటే మార్కెట్ ఎంత ఇంక్రీజ్ అయినా గానీ మీ మాక్సిమం లాస్ ఉంటుంది. మార్కెట్ లో ఎంత పాజిటివ్ ఉన్నా గానీ మీ లాస్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఆ లాస్ కూడా ఎగ్జాక్ట్ గా ప్రీమియం వాల్యూ ఉంటుంది. ఇదే మీ మాక్సిమం లాస్. అండ్ ఈ స్ట్రైక్ ప్రైస్ లోంచి ఎక్స్ వాల్యూ తీసేస్తే అంటే ప్రీమియం వాల్యూ తీసేస్తే ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ ని వై అనుకుంటే ఇక్కడ వరకు మీ లాస్ ఉంటుంది. అంటే ఈ మీ మాక్సిమం లాస్ అనేది ఈ వై పాయింట్ వరకు డిక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ ఈ వై పాయింట్ ని దాటిన తర్వాత నుంచి మీ ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. సో మార్కెట్ లో ఎంత నెగిటివ్ ఉంటే అంటే మీరు ఆప్షన్ బై చేసిన స్టాక్ ఆర్ ఇండెక్స్ అనేది ఎంత ఫాల్ అయితే మీ ప్రాఫిట్ అంత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మీరు బై చేసినప్పుడు సినారియో. ఇదే ప్రీమియం ని మీరు సెల్ చేస్తే మీ ప్రాఫిట్ అండ్ లాస్ లు ఎలా ఉంటాయి అంటే, ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీరు సెల్ చేశారు. సో ఒకవేళ మీరు సెల్ చేసిన స్టాక్ కానీ ఇండెక్స్ కానీ వాల్యూ ఈ స్ట్రైక్ ప్రైస్ వాల్యూ కంటే ఇంక్రీజ్ అయితే మీకు మాక్సిమం ప్రాఫిట్ ఉంటుంది. అంటే మీరు పిఈ సెల్ చేస్తున్నారు అంటే మార్కెట్ లో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మార్కెట్ పాజిటివ్ ఉంటే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎక్కడి నుంచి ఉంటుందంటే ఈ స్ట్రైక్ ప్రైస్ నుంచి ఉంటుంది. ఆ మాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంటుంది అంటే మీ ప్రీమియం వాల్యూ, అంటే మీరు ఎంతైతే ప్రీమియం వాల్యూ సెల్ చేశారో అదే మీ మాక్సిమం ప్రాఫిట్ అవుతుంది. అండ్ ఈ మాక్సిమం ప్రాఫిట్ అనేది ఈ వై పాయింట్ వరకు డిక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ ఈ వై పాయింట్ ఏంటి అంటే మీ స్ట్రైక్ ప్రైస్ లోంచి మీ ప్రీమియం వాల్యూ తీసేస్తే వచ్చే పాయింట్ ఈ వై పాయింట్. ఎక్స్పైరీ రోజు మీ స్టాక్ ఆర్ ఇండెక్స్ వాల్యూ అనేది ఈ వై పాయింట్ కంటే తక్కువ వస్తే మీకు లాస్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా ఈ వై పాయింట్ దగ్గర ఉంటే నో ప్రాఫిట్ నో లాస్ రీజియన్ లో ఉంటారు. అండ్ ఈ వై పాయింట్ ని దాటిపోతే మీకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ వై పాయింట్ కంటే తగ్గితే లాస్ వస్తుందని చెప్పా. అండ్ ఆ లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. అంటే మార్కెట్ ఎంతైతే నెగిటివ్ అవుతుందో అంత మీకు లాస్ వస్తుంది. అంటే పుట్ ని సెల్ చేసినప్పుడు మార్కెట్ పాజిటివ్ అయితే మీకు ఒక మాక్సిమం ప్రాఫిట్ ఉంటుంది, మీకు ఒక లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. అదే మార్కెట్ గానీ నెగిటివ్ అయితే అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్నిటిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే
కరెక్ట్ గా మీరు మార్కెట్ లో ఏ టైంలో బై చేయాలి, ఏ టైంలో సెల్ చేయాలి అనేది తెలుస్తుంది. అంటే మార్కెట్ మూమెంట్ ని బట్టి మార్కెట్ వోలటిలిటీని, అలాగే ఎక్స్పైరీ టైం ని, అలాగే ప్రీమియం వాల్యూని, వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ ఆప్షన్ వాల్యూస్ ని బై చేయాలా సెల్ చేయాలా అనేది డిసైడ్ అవ్వాలి. సో ఈ ఆప్షన్ వాల్యూస్ ని బై ఆర్ సెల్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, మార్కెట్ లో 3 డైరెక్షన్స్ ఉంటాయి. ఎయిదర్ పాజిటివ్ ఉంటుంది, ఆర్ నెగిటివ్ ఉంటుంది, ఆర్ సైడ్ వైజ్ ఉంటుంది. సో మార్కెట్ లో ఎప్పుడైనా హెవీ వాలటిలిటీ ఉన్నప్పుడు బై చేయాలి. అంటే మార్కెట్ పాజిటివ్ ఉండి హెవీ వాలటిలిటీ ఉంటే సిఈని బై చేయాలి. అదే మార్కెట్ లో హెవీ వాలటిలిటీ ఉండి మార్కెట్ నెగిటివ్ ఉంటే పిఈని బై చేయాలి. అయితే సెల్ ఎప్పుడు చేయాలి అంటే, మార్కెట్ లో వోలటిలిటీ చాలా తక్కువ ఉండి, లేదా మార్కెట్ అనేది సైడ్ వైజ్ ఉంటే, లేదా మార్కెట్ ఎగ్జాక్ట్ డైరెక్షన్ మనకు తెలిస్తే అప్పుడు సెల్ చేయాలి. అంటే కంప్లీట్ గా మార్కెట్ డౌన్ ఉంటుంది అని తెలిసినప్పుడు సిఈని సెల్ చేయాలి. లేదా మార్కెట్ పాజిటివ్ ఉంటుంది అని తెలిసినప్పుడు పిఈని సెల్ చేయాలి. బట్ ఒకవేళ మార్కెట్ గానీ మీరు అనుకున్న డైరెక్షన్ కి ఆపోజిట్ వెళ్తే, ఇంతకు ముందు చెప్పినట్లే మీరు సెల్ చేస్తున్నారు కాబట్టి మీకు వచ్చే లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. సో మీకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ కావాలంటే డెఫినెట్లీ బై సైడ్ వెళ్ళాలి. బట్ బై సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్కెట్ లో వోలటిలిటీ లేకపోతే బై సైడ్ లో కూడా మీకు ప్రాఫిట్స్ రావు. అంటే మీరు ఒక డైరెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ డైరెక్షన్ లో మార్కెట్ ఉంటుంది, బట్ మీకు ప్రాఫిట్లు రావు. ఎందుకు అంటే మార్కెట్ లో మీకు ప్రాఫిట్స్ ఇచ్చేంత మూమెంట్ లేదు. సో బై ఎలాంటి టైంలో చేయాలి అంటే, మార్కెట్ లో ఏదైనా పెద్ద న్యూస్ కానీ, లేదా ఏదైనా పెద్ద ర్యాలీస్ కానీ, లేదా ఏదైనా బ్రేక్అవుట్స్ ఉన్న టైంలో మాత్రమే బై సైడ్ వెళ్ళడం బెటర్. అలాగే సెల్ సైడ్ వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి, ఎందుకంటే అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది కాబట్టి. సో ఇది ఆప్షన్ బైయింగ్ అండ్ సెల్లింగ్ కి సంబంధించిన డీటెయిల్స్. ఏ టైంలో సెల్ చేయాలి, ఏ టైంలో బై చేయాలి, అలాగే మీకు వచ్చే లాస్ అండ్ ప్రాఫిట్లకు సంబంధించిన గ్రాఫ్ డీటెయిల్స్ ఇది. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ గానీ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ టెక్ షేర్స్ ని మీరు సోషల్ మీడియాస్ లో కూడా ఫాలో అవ్వచ్చు. కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ ఇచ్చాను. అండ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా, లేదా ఏదైనా బిజినెస్ క్వైరీస్ ఉంటే techshades1@gmail.com కి మెయిల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.